వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పాలనపై ఫుల్ ఫోకస్ పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి వరకు పర్యటనలో బిజీగా గడిపారు. ఇక ఇప్పుడు ప్రజల సమస్యలతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే దసరా నాటికి ఇందిరమ్మ ఇళ్ళు, రైతు భరోసా పథకాలను ప్రారంభించాలని భావిస్తోంది. లబ్ధిదారుల ఎంపిక, ఇందుకోసం ఎన్ని నిధులు అవసరం అవుతాయి అనే విషయంపై అధికారుల కసరత్తు తుది దశకు చేరుకుంది. దీనిపై అధికారులతో మరోసారి రేవంత్ రెడ్డి చర్చించి ఈ 2 హామీలను దసరా నాటికి అమలు చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షల ఆర్థిక సాయంకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్కీమ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో 4,50,000 ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. అయితే ప్రజాపాలన దరఖాస్తుల్లో భాగంగా ప్రభుత్వానికి 55 లక్షల అప్లికేషన్లు రాగా వాటి పరిశీలనకు రేవంత్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇక సొంత జాగా లేని వాళ్లకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల చొప్పున సర్కార్ సాయం చేయనుంది. ఇక రైతు భరోసా కింద ఎకరానికి 7,500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే కేవలం సాగు భూములకు మాత్రమే రైతు భరోసా కింద సాయం చేయాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. గత ప్రభుత్వం గుట్టలు, రోడ్లకు రైతు బంధు ఇవ్వడం తీవ్ర విమర్శలకు పాలైంది. దీంతో రైతులు వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టిన ఈ కేబినెట్ సబ్ కమిటీ సాగు భూములకు మాత్రమే రైతు భరోసా సాయం చేయాలని మెజార్టీ అభిప్రాయం వ్యక్తం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో భూస్వాములకు కాకుండా పేద రైతులకు మేలు జరిగేలా 10 ఎకరాల్లోపు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా కింద సాయం చేయాలని నిర్ణయించింది. దీంతో ఈ 2 పథకాల విధి విధానాలపై మరోసారి చర్చించి దసరా నాటికి వీటిని అమలు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. తద్వారా 6 గ్యారెంటీలపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టనున్నట్లుగా కూడా అవుతుందనుకుంటున్నారు.